సింపుల్గా 5 నిమిషాల్లో పాలకోవా రెడీ చేసుకోవచ్చండి. ప్రాసెస్లోకి వెళ్దామా. కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అరకప్పు పాలు 1/4 కప్పు చక్కెర వేసుకొని చక్కెర కరగనిద్దామండి. చక్కెర కరిగిన తర్వాత అందులో 1.5 కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉంటే మనకు పాలకోవా అనేది గట్టిగా అవుతూ ఉంటుందండి. చూడండి, మీరు వీడియోలో గమనించి అలా కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మనకు అది బాగా కలుపుతుంటే గట్టిగా అవుతుంది. ఇది మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు, ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా రెడీ చేసి పెట్టండి, త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి గట్టిగా అయినాక కొంచెం ఇలాచి వేసుకొని కడాయికి అంటుకోకుండా ఉన్నప్పుడు గ్యాస్ ఆపేసి ప్లేట్లో చల్లారించుకుందామండి. చల్లారినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి పట్టించుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కోవా బిళ్ళల్లాగా చేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడమేనండి. అంతేనండి, మన పాలకోవా రెడీ. చాలా సింపుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.